ప్రెజెంటేషన్లు ఎంఓయూలతో ఫుల్ జోష్లో ఉంది సెకండ్ డే సెషన్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సెకండ్ డే 20కి పైగా సమావేశాల్లో పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవీ, రూరల్ ఎంటర్ప్రైజెస్ అలాగే ఇతర రంగాలపై ఆనంద్ మహీంద్రాతో ఈవినింగ్ సీఎం భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకి డ్రోన్ షోతో ఈ 2 రోజుల గ్లోబల్ సమ్మిట్ ముగియబోతోంది. పెట్టుబడులకు దారి చూపడమే గ్లోబల్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. అందుకే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అని ప్రభుత్వం ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. కానీ అంచనాలకు మించి కుదురుతున్నాయి ఒప్పందాలు. 2 రోజుల్లో దగ్గర 5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యం నెరవేరినట్లయింది. మొదటి రోజు గ్లోబల్ సమ్మిట్లో 3,97,500 కోట్ల పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. ప్రముఖ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది వంతారా గ్రూప్. 2వ రోజు పెట్టుబడులు ఇప్పటికే 1,00,000 కోట్ల మార్క్ దాటేశాయి. ఇక సాయంత్రం 6 గంటలకు గ్లోబల్ సమ్మిట్లో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. తెలంగాణని 2047 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో తీర్చిదిద్దే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రెడీ చేశారు. యువత, రైతులు, మహిళల సాధికారత ద్వారా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి ప్రతిభా కేంద్రంగా మార్చేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ అట్రాక్టింగ్ టాలెంట్ పై కూడా విజన్ డాక్యుమెంట్ లో దృష్టి సారించారు. మేధస్సుని ఆకర్షించే తొలి రాష్ట్రంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణలోని ప్రతి రైతు 2047 నాటికి ఉత్పత్తిదారునిగా, ప్రాసెసర్గా, బ్రాండ్ యజమానిగా, ఎగుమతిదారుగా ఎదగాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక టెక్నాలజీతో పాటు సుస్థిర సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించనుంది. ఆర్థిక స్వేచ్ఛ, నైపుణ్యాలు, అవకాశాలు కల్పించి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. బాలికలకు నాణ్యమైన పాఠశాల విద్య, డిజిటల్ లెర్నింగ్, స్టెమ్ టెక్నాలజీ అందించడం వంటి అనేక భవిష్యత్తు ప్రణాళికల్ని విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. ఈ డాక్యుమెంట్తో గ్లోబల్ సమ్మిట్లో క్లియర్ పిక్చర్ ఆవిష్కరించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2 రోజుల గ్లోబల్ సమ్మిట్ కి ముగింపుగా రాత్రి 7 గంటలకు కన్నుల పండుగగా డ్రోన్ షో నిర్వహించబోతున్నారు. వేలాది డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ అభివృద్ధి చిత్రాల్ని, విజన్ 2047 లక్ష్యాల్ని ఆవిష్కరించనున్నారు. ఒకేసారి 3,000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైజ్ అనే అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో ఉండబోతోంది. తెలంగాణ రైజింగ్ స్లోగన్ ని నింగినంటేలా డ్రోన్లతో ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంగా తెలంగాణని దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రంగా నిలబెట్టడానికి గ్లోబల్ సమ్మిట్ తో బలమైన అడుగు పడినట్లయింది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ భవిష్యత్తుని మాత్రమే కాదు, దేశంలోనే తెలంగాణనే ఒక డెవలప్మెంట్ మోడల్ గా నిలబెట్టనుంది అన్న చర్చ జరుగుతోంది.